సైకిల్ గుర్తు పాటోళ్ళు జనం కోసం ఎంతకైనా తెగిడిస్తారు. వానలొచ్చినా, కరువులొచ్చినా, రోగాలొచ్చినా సర్కార్ కంటే ముందుగానే సాయం చేస్తుంటారు మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనోళ్ళు. అందరికుంటదా చెప్పుండ్రి, మీరే చెప్పండి, అందరికుంటదా ఇంత మంచి గుణం? ఒక్క మన చంద్రబాబు సార్కి ఆయన తమ్ముళ్ళకే తప్ప ఎవరికైనా ఉంటదా చెప్పుండ్రి. వరద బాధితులకి సాయం అందించిండ్రు నా సామి రంగా, చెప్తే ఒడవదు చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీసు. రాష్ట్రంలో బొచ్చెడు వాన కొట్టి జనం కూడులేక బట్టలేక రోగాలు చుట్టుముట్టి అవస్థ పడుతుంటే తెలుగుదేశం వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? 8 టాటా సుమోలు పెట్టి గోళీలు సూది మందులు పంపించే పని చేసిండ్రు. నమ్మకం కుదరకపోతే తెలంగాణ తల్లి గౌరాల కొడుకు మోత్కుపల్లి నరసింహులు చెప్తాడు ఏనుండ్రి. 8 రథాలు ఇవాళ మెడికల్ రథాలు సుమారుగా ముఖ్యంగా శ్రీకాకుళం గాని, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు మరి బయలుదేరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విన్నారా? 8 రథాలు 10 జిల్లాలకు బయలుదేరినాయట. ఇంకా అదే రకంగా ఎక్కడెక్కడైతే ప్రజలకు నీళ్లు లేక బాధపడుతున్నారో మంచినీళ్ల బాటిల్స్ ఇవ్వటం గాని, మంచిది సారు, పుణ్యాత్ములు మీరు. ఎక్కడెక్కడైతే ఆహార పొట్లాలు దొరకక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆహార పొట్లాలు సప్లై చేయటంలో గాని చెయ్యాలి సార్, చెయ్యాలి. పాపం ఎక్కడెక్కడైతే మరి పాలు కావాలని కోరినటువంటి జిల్లాలకు కూడా పాలు పంపించిన విషయాన్ని గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాలు కూడా పంపించిండ్రట ఈనుండ్రి. కానీ ఎంత మంచోళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు. పబ్లిక్ కు కష్టం వస్తే ఓర్చుకోరు. జనం ఏడిస్తే తెలుగుదేశం వాళ్ళ కళ్ళకి నీళ్లు గారుతాయి. మంచి మనసులమ్మా అని అనుకునేటోళ్లు అస్సలు ముచ్చట చూసినాక మాట్లాడుకోండి. ఇగో ఇవే ఆ 8 టాటా సుమోలు. జెండా ఊపిండ్రు కదా. మందు డబ్బాలు నింపుకున్న ఈ వ్యాన్లు ఏడికి పోవాలి? మోత్కుపల్లి నరసింహస్వామి చెప్పినట్టు జిల్లాలకు పోవాలి కదా. రాండ్రిగా ఇగో పోతున్నాయి కదా. పంజగుట్ట, నాగార్జున చౌరస్తా కాడికి వచ్చినాయి. ఆడికెళ్లి బంజారాయిల్స్ జీవీకే బంగ్లా ఉన్నది కదా, ఆడికెళ్లి మెల్లగా కుడి చేతి బాదుకు తిరిగి 10 నెంబర్ రోడ్డు దిక్కు పోతున్నాయి చూడుండ్రి. ఆడికెళ్లి బసవతారకం దవాఖాన కాడికి వచ్చినాయి. మెల్లగా తెలంగాణ భవన్ కాడికి వెళ్లి 12వ నెంబర్ రోడ్డు మీదకి ఎక్కినాయి. ఆడికెళ్లి అపోలో దవాఖాన మీదకి వెళ్లి చంద్రబాబు బామ్మడిది బాలయ్య ఇంటి ముంగటికి వెళ్లి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాకా వచ్చినాయి. ఆడికెళ్లి మళ్ళా కుడిచేతి బాధకు మర్రి చక్కగా 7కెళ్లి మొదలైనవి ఆడికేజీ ఏరినాయి. అంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు వచ్చినాయి అన్నట్టు. ఇగో ఇదన్నట్టు మన మోత్కుపల్లి నరసింహులు సారు చెప్పిన జిల్లాలకు మందులు పంపిస్తున్న ముచ్చట. మందులు లేవు, గోళీలు లేవు. టీవోల ముంగట పోజు కొట్టి సూది మందులు మళ్ళా లోపటి తీసుకుపోయినరు. ఎవడు గుర్తుపడతాడు తీ అని అనుకున్నట్టున్నారు. V6 వాళ్ళు ఊకుంటారా? తాత కథ మొత్తం బయట పెట్టేదాకా ఊకోరు. వాళ్ళు ఏడిపోతున్నారని వాళ్ళు వెనుకనే పోయినాం. కొడుకులు దొరికిపోయినరు అనుకోరాదు. ఇగో ఇప్పుడు చెప్పుండ్రి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎంత పని చేసిందో. ఇది నాటకం అంటే. ఈ తెలుగుదేశం వాళ్లకు పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి శాల్వాలు కప్పి సన్మానం చేయండిగా. చూసారు కదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళ టాటా సుమోల కథలు. నిజం బయట పడేసరికి గాయ చేస్తుండ్రు.